అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని హత్య చేసేందుకు ఇరాన్ శతవిధాలా ప్రయత్నిస్తోందా? తనని చంపితే ఇరాన్ నామరూపాలు లేకుండా అమెరికా చేస్తుందని ట్రంప్ ఎందుకు హెచ్చరించారు? ఇరాన్పై అమెరికా ఎందుకు ఆంక్షలు విధించింది? ఇరాన్ అణ్వాయుధాలని సమకూర్చుకుంటే అమెరికాకు వచ్చిన నష్టం ఏంటి? ట్రంప్ హెచ్చరికలతో ఎందుకు అమెరికన్ డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ 8.5 లక్షల రియాల్స్కి పతనమైంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి దేశం ఇరాన్ ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు. ట్రంప్ను చంపేందుకు ఇరాన్ కుట్రలు పన్నుతోందని నివేదికలందడంతో ఆయన మండిపడ్డారు. తనను చంపితే ఇరాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. 2024లో పెన్సిల్వేనియా ప్రచార సభలో ట్రంప్పై కాల్పులు జరిగాయి. ఇరాన్ నుంచి ముప్పు ఉన్నట్లు తేలడంతో ట్రంప్ భద్రతని పెంచేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇరాన్ ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు. తాను మరణిస్తే ఇరాన్ని నామరూపాలు లేకుండా చేయాలని తన సలహాదారులకు చెప్పేశారని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ కనుక మరణిస్తే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. అయితే ట్రంప్ ఇప్పుడిచ్చిన ఆదేశాలని అధ్యక్షుడి హోదాలో జేడీ వాన్స్ పాటించాల్సిన అవసరం లేదు. ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న అన్ని మార్గాలను ఫెడరల్ అధికారులు చాలా సంవత్సరాలుగా ట్రాకింగ్ చేస్తున్నారు. 2020లో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేత ఖాసిం సులేమానీని చంపేందుకు ట్రంప్ ఆదేశాలిచ్చారు. అందులోనే సులేమానీ ప్రాణాలు కోల్పోయారు. అయితే పెన్సిల్వేనియాలో జరిగిన దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని నమ్మడం లేదని అధికారులు చెప్పారు. కానీ నవంబర్ నెలలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు ఒక ప్రకటన చేశారు. అధ్యక్ష ఎన్నికల కంటే ముందే ట్రంప్ ని చంపేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నాలని భగ్నం చేశామని అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే అణ్వాయుధ తయారీకి ఆగమేఘాలపై సిద్ధమవుతున్న ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. ఇరాన్పై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకాలు చేశారు. ఆ దేశంపై గరిష్ట ఒత్తిడి తీసుకొచ్చేలా మళ్లీ కఠిన విధానాలు అమలుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి ఆ దేశ అణ్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. తన తొలి హయాంలో టెహ్రాన్పై వాషింగ్టన్ అమలు చేసిన కఠిన విధానాన్ని పునరుద్ధరించే అధ్యక్ష మెమోరాండంపై ఆయన సంతకం చేశారు. ఇరాన్తో డీల్కు తాను సానుకూలంగానే ఉన్నానని ట్రంప్ చెప్పారు. కానీ న్యూక్లియర్ ఒప్పందానికి మాత్రం కాదని ట్రంప్ స్పష్టం చేశారు. ఆ దేశ నాయకుడితోనూ చర్చలు జరిపేందుకు సుముఖమేనని ట్రంప్ తెలిపారు. అయితే ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండొద్దని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ చమురు ఎగుమతులపై కఠిన ఆంక్షలు అమలు చేసే విషయంలో గత బైడెన్ సర్కార్ విఫలమైందని ట్రంప్ మండిపడ్డారు. బైడెన్ చర్యల వల్ల చమురమ్మి ఆ సొమ్ముతో అణ్వాయుధ తయారీకి నిధులు సమకూర్చుకునేలా టెహ్రాన్కు అనుమతులు దక్కాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్పై నిఘా పెట్టాలని, చంపేయాలని ఇరాన్ అధికారులు 51 ఏళ్ల ఫర్హాద్ షాకేరీని 2024 సెప్టెంబర్ నెలలో ఆదేశించారు. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన షాకేరీ ఇరాన్లో నివసిస్తున్నాడు. షాకేరీ కోసం ఇరాన్లో వెతికిన అమెరికా ఏజెంట్లకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే ఈ ఆరోపణలని ఇరాన్ అధికారులు తోసిపుచ్చారు. ఇరాన్ అమెరికా సంబంధాలని దెబ్బతీసేందుకు ఇజ్రాయెలీ పన్నాగాన్ని పన్నిందని ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘీ ఆరోపించారు. ఇరాన్ ఏజెంట్గా చెబుతున్న షాకేరీ గతంలో దోపిడీ కేసులో శిక్ష పడి అమెరికా జైళ్లలో కొంతకాలం ఉన్నాడు. ఆ సమయంలోనే నేరగాళ్ల నెట్వర్క్లతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఇందులో నుంచి కొంతమందిని టెహ్రాన్ రిక్రూట్ చేసి ట్రంప్ హత్యకి కుట్ర చేసింది. అమెరికా అధికారులు చెబుతున్న దాని ప్రకారం షాకేరీ నుంచి ఈ వివరాలు సేకరించారు. FBI అధికారులు చెబుతున్న దాని ప్రకారం అప్పటికే వేరే పనిలో ఉన్న షాకేరీని ఆ పని వెంటనే ఆపేయాలని ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ కి చెందిన అధికారి ఆదేశించాడు. ఆ పనికి బదులు 7 రోజులు ట్రంప్ ని చంపే ప్లాన్ ని సిద్ధం చేయాలని షాకేరీని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కి చెందిన అధికారి ఆదేశించాడు.
మాన్హటన్ ఫెడరల్ కోర్టులో ఈ మేరకు క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది. మరోపక్క గతంలో ట్రంప్ హయాంలో ఇరాన్కి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించిన అమెరికా అధికారులు బెదిరింపులు ఎదుర్కొన్నారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, ఆయన సహచరుడు బ్రియాన్ హుక్, జాతీయ భద్రతా మాజీ సలహాదారుడు జాన్ బోల్టన్కి ఇంతకాలం కల్పించిన భద్రతని ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక తొలగించారు.